డాష్ క్లియర్ చేయాలి బాబు బాబు చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఒకసారి అందరు మళ్ళీ డాష్ క్లియర్ చేయాలి. కలెక్టర్ గారు వస్తున్నారు వేదికకి. నిర్మాతల గురించి తెలియజేసే ఈ గీతాన్ని రఘు గోవర్ధన్, సంగీతం పుట్ల శ్రీనివాస్, గానం కన్నమర్తి శ్రీనివాస్, నిర్మాతలు తంగెడ అశోకరావు, కాంతాల చిరంజీవిరెడ్డి, కలర్ సత్యన్న, రికార్డింగ్ పిట్లా స్టూడియోస్ కరీంనగర్. చిత్రసీమకు జీవనదాత కళాకారులకు ఎందరికో చేయుగా పాటైనా చలనచిత్రమేదైనా మూకి నుండి తాకి వరకు ఉంటుండే నిర్మాత చిత్రసీమకు జీవనదాత ఇస్తాడు కళాకారులకు ఎందరికో చేయుగా. మన కార్యక్రమానికి చేస్తున్న గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ గారిని మనందరి సభ్యుల మధ్య కరతాళ మధ్య వేదిక మీదకి సగౌరవంగా సాధారణంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ వారిని మన కరీంనగర్ ఫిలిం సొసైటీ మహిళా ప్రతినిధి మునిపల్లి ఫలిత గారు, అలాగే వారి మన రామచంద్ర రెడ్డి గారు, శ్రీమతి గారు ఇద్దరు కూడా పూల గుచ్చంతో ఆహ్వానం పలుకుతారు. అలాగే మన కార్యక్రమానికి చేస్తున్న గౌరవనీయులు మన అడిషనల్ కలెక్టర్ గారికి ప్రభుత్వ దేశాయ్ గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్న ప్రభుత్వ దేశాయ్ గారికి సాదర స్వాగతం. చిత్రసీమకు జీవనదాత ఇస్తాడు ప్రభుత్వ దేశాయ్ గారికి పూల గుచ్చంతో ఆహ్వానం. పంచేందుకు చిత్రాలను నిర్మిస్తాడు, సమాజానికి సందేశాన్ని చేరవేసే సారథి అతడు. ఒక్కసారి చెప్పండి. మా గోవర్ధన్ గారు, రంగు గోవర్ధన్ గారు ఎక్కడ ఉన్నారు? గోవర్ధన్ గారు ఒకసారి నిలబడాలి. గోవర్ధన్ గారి పాట రాస్తే మన జేసుదాస్, మన కాపల్ శ్రీనివాస్ గారి పాట పాడినారు. సో నిర్మాతల మండలికి వీళ్ళిద్దరు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మ్యూజిక్ అందించారు. వారికి కూడా అయ్యో సారీ అన్న ఇట్లా నువ్వు చూడలేదు, అక్కడ ఉన్నా చూడలేదు. ఇట్లా శ్రీనివాస్ గారు మ్యూజిక్ సహకారాన్ని అందించారు. ఇట్లా వారిని నేను చూడలేదన్నా మీరు. సో వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. మంచి మ్యూజిక్ ను అందించినటువంటి ఇట్లా శ్రీనివాస్ గారు కూడా మనందరూ కూడా కరతాళ అభినందనలు. థ్యాంక్ యూ శ్రీరామ్. ఇప్పుడు గౌరవనీయులు మన రవీంద్ర భారతికి కట్టిన మామిడి తోరణం ఎందుకు చెప్తున్నానంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటాం కదా, అట్లా రవీంద్ర భారతి అయినా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలైనా అనునిత్యం చైతన్యవంతమైనటువంటి అనేక కార్యక్రమాలు, అది మరి శిక్షణ సదస్సులు కావచ్చు, సాంస్కృతిక ప్రదర్శనలు కావచ్చు, ఏదైనా కూడా పుస్తక ప్రచురణలు కావచ్చు. అద్భుతమైన పుస్తకాలు ప్రచురించినారు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ పక్షాన. అట్లా నిరంతర కృషి అడుగుజాడల్లో విజయం నడుచుకుంటూ వస్తుంది అనడానికి తాత్కాలం మా మామిడి హరికృష్ణ గారు. నిత్య చైతన్యశీలి, నిరంతర కృషి వరుడు. బహుశా ఎవరైనా రెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే పనిలోనే రెస్ట్ ఉంటుందని నమ్మేటువంటి వారు మా మామిడి హరికృష్ణ గారు. అలాగే ఒక వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమం సినీ వారం ద్వారా అనేక మంది చిత్రాలను అక్కడ పరిచయం చేసి చాలా అద్భుతమైన చిత్రాలను అక్కడ ప్రదర్శింపజేస్తూ ఈరోజు ఏదైనా కావచ్చు, ఒక పేరుని శివతాండవం శిక్షణా తరగతులు అయితే లేదా మరొకటి అయితే తెలంగాణ కళలకు జీవం పోస్తూ, తెలంగాణకు సంబంధించినటువంటి అక్షరానికి ప్రాణం పోస్తూ అనేక పుస్తకాలు వెలువరిస్తూ సాహిత్యం ఒకవైపు, సాంస్కృతిక రంగం రెండింటిని మరి గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి మిత్రులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను.
ఇట్ ఈస్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ యాక్చువల్లీ. సో ఇది ఒక చాలా ఆనందకరమైన సంతోషకరమైన సంబరంతో కూడిన సందర్భం ఇది. సో ఇలాంటి కార్యక్రమానికి అంటే షార్ట్ ఫిల్మ్స్కి కూడా అవార్డులు ఇవ్వాలి. లఘు చిత్రాలు కాదు, చాలా కంటెంట్తో కూడిన సినిమా. అంటే షార్ట్ ఫిల్మ్ని మనం షార్ట్గా చూడాల్సిన అవసరం లేదు. పెద్ద సినిమాల కంటే కూడా ఇంకొంచెం పెద్దగా చూడాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ పక్షాన ఈ లఘు చిత్ర పోటీలను ఏర్పాటు చేయడం, పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహకంగా అవార్డులను ఇవ్వడం, గెలిచిన విజేతలకి నగదు పురస్కారాలు ఇవ్వడం అనే ఒక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి, దానికి అధ్యక్షత వహిస్తున్న పొన్నం రవిచంద్ర గారికి ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య మన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కఫిసో, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీని చాలా ప్రేమగా కఫిసో అని పిలుచుకుంటారు. ఆ కఫిసో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్షరాన్ని ప్రేమించడం, ఆంధ్రపత్రిక అనే సీనియర్ మోస్ట్ పత్రికతో అక్షరాలని దిద్దుకొని జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించడం, ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జర్నలిస్ట్గా, సీనియర్ సబ్ ఎడిటర్గా, సీనియర్ ఎడిటర్గా పనిచేయడం, మరొక వైపున ప్రజలతో అత్యంత అద్భుతమైన మానవీయ అనుబంధం, ఇంకొక వైపున ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు త్రిమూర్తులు లాంటి పొన్నం బ్రదర్స్. ఒక ఆయన అశోక్, ఆయన న్యాయశాస్త్రంలో అత్యంత అద్భుతమైన నిపుణుడు. తమ్ముడు ప్రజా జీవనాన్ని తన జీవన శ్వాసగా మలుచుకున్న పార్లమెంటేరియన్, ప్రజానాయకుడు, ప్రస్తుత మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. ఒకవైపు న్యాయశాస్త్రాన్ని, ఒకవైపు ప్రజా జీవన వైవిధ్యతను, ఈ రెండింటినీ కలిపే సంధాన వారధిగా, అక్షర సారథిగా ఉన్నది పొన్నం రవిచంద్ర గారు. ఎప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అరే నిజంగా చాలా గొప్పగా, అంటే మనం అనుకుంటాం త్రిమూర్తులు అని అనుకుంటాం, త్రిగుణాలు అని చెప్తాం, త్రిలోకాలు అని చెప్తాం. అలా ఒక మంచి చక్కని ఆత్మీయ అనుబంధంతో కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంగా ఇప్పటికీ, అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో, జీవన విధానంలో, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్గా ఈ కార్యక్రమాలు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో, జీవన విధానంలో కూడా ఒక మోడల్గా నిలిచిన ముగ్గురు సోదరులు. ఆ ముగ్గురు సోదరులకి మధ్య వారధిగా నిలిచిన ఒక మంచి మనిషి, సహృదయుడు, కళాప్రియుడు, మంచి జర్నలిస్ట్, అక్షరాన్ని ప్రేమించేవాడు, సాహిత్యాన్ని, సినిమాని రెండింటిని ఆరాధించేవాడు. పేరుని కళారూపం మొట్టమొదటిసారిగా నటరాజ రామకృష్ణ గారి సారథ్యంలో గురుడు పోసుకుంటున్న సందర్భానికి ఇక్కడే ఈ కరీంనగర్లోనే తన సారథ్యంలో దానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన ఘనత పొన్నం రవిచంద్ర గారు. ఒకవైపు సినిమాలు మనం చెప్తే ఆశ్చర్యపోతాం. ఒక సినిమా హిస్టారియన్ గా ఎవరైనా ఏం చెప్తారంటే మొత్తం హిస్టరీకి సంబంధించిన పుట్టుక, దాని పరిణామం ఇవన్నీ చెప్తారు. 80 ఏళ్ళు తెలుగు సినిమా వచ్చి 80 ఏళ్ళు. ఆ 80 ఏళ్ళ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పొన్నం రవిచంద్ర గారు ఏం చేశారంటే తెలుగు సినిమా 80 ఏళ్ళ ప్రస్థానం అనే పేరుతో ఒక అత్యంత అద్భుతమైన సాధికారికమైన గ్రంథాన్ని రచించారు. అంటే ఇట్ ఈస్ అక్యురేట్ వెనెవర్ ఏ రీసెర్చ్ ఆర్ వెనెవర్ ఏ బుక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అథారిటీ. అంటే అక్యురేట్ గా ఉన్నది, అథారిటీగా ఉన్నది, అథెంటిసిటీ ఉన్నది మాత్రమే ఖచ్చితంగా ఒక రీసెర్చ్ కి అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన రీసెర్చ్ ని ప్రస్థానం అనే పేరుతో చేశారు. ఇలా సినిమాని ప్రేమించినవాడు, సినిమాని ఆరాధించినవాడు. ఇంకొక వైపు ఏ కరీంనగర్ నుంచి అయితే అత్యంత అద్భుతమైన సినీ ప్రేమికులు వచ్చారో వారందరికీ తలమానకంగా నిలిచినవాడు, వారందరికీ మార్గదర్శిగా నిలిచినవాడు ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన పైడి జయరాజ్. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ టైంలో స్వాతంత్రం రావడానికి ముందే ఈ నేల నుంచి మొదలైన చిన్న ప్రస్థానం. ఇప్పుడు ప్రభాస్ కంటే కూడా హైట్ ఆయన. మనం ఇప్పుడు ప్రభాస్ను చూస్తే చాలా హైట్ అనుకుంటాం కదా, ప్రభాస్ కంటే హైట్, అత్యంత అద్భుతమైన దేహదారుఢ్యం. హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాదు అఖాడాలలో, అంటే అక్కడ మల్లయుద్ధులు, హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ మల్లయోధులకి, వ్యాయామశాలకి అడ్రస్ అది హైదరాబాద్. సో అలాంటి హైదరాబాద్, హర్యానా తర్వాత మన హైదరాబాదే నెక్స్ట్, రెండే 2 ప్లేసులు.
భారతదేశం మొత్తం మీద సంప్రదాయంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక వారసత్వ పరంపరగా వస్తున్న ఒక అద్భుతమైన సంప్రదాయం, వ్యాయామశాలల సంప్రదాయం. అది హైదరాబాద్లో. దాంట్లో ట్రైన్ అయ్యి ఒక మంచి దేహదారుణ్యాన్ని, మంచి బాడీ బిల్డింగ్ చేసుకొని ముంబైకి వెళ్ళి, ముంబైలో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే సినిమాలు తీసి, ఆ సినిమాలు ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, మొత్తం 300 పైగా సినిమాలు. దాంట్లో 125 సినిమాలు ఆయనే హీరో. ఇది మామూలు విషయం కాదు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, పల్లె కాని పల్లె, మాట కాని మాట, ఏది లేదు కథ. కానీ ఒక సంకల్పం, ఒక దీక్ష, ఒక పట్టుదల, సినిమా నటుని కావాలి, నా ముద్రను వేయాలి, బాలీవుడ్ తెర మీద తెలంగాణ జాతి పతాకాన్ని, కీర్తి పతాకాన్ని ఎగరేయాలని ఒకే ఒక కాంక్ష ఆ పైడి జయరాజ్ గారిని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళారు. ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళందరూ 1940s టైంలో బాలీవుడ్ సినిమాని ముగ్గురు వెళ్తున్నారు. ఆ ముగ్గురులో ఒక అశోక్ కుమార్, ఇంకొక ఆయన పృథ్వీరాజ్ కపూర్, అంటే ఇప్పుడు మనం రణబీర్ కపూర్ వాళ్ళ ముత్తాత, రణబీర్ కపూర్ వాళ్ళ నాన్నెవరు రిషి కపూర్, రిషి కపూర్ వాళ్ళ నాన్నెవరు రాజ్ కపూర్, షమ్మి కపూర్ కాదు, షమ్మి కపూర్, శశి కపూర్, రాజ్ కపూర్, ముగ్గురు అన్నదమ్ములు. సో దాంట్లో రిషి కపూర్ వాళ్ళ నాన్న రాజ్ కపూర్, ద గ్రేట్ షోమ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్. ఆ రాజ్ కపూర్ వాళ్ళ నాన్న పృథ్వీరాజ్ కపూర్. పృథ్వీరాజ్ కపూర్ అంటే మొఘలై ఆజంలో మనకు అక్బర్ పాత్ర మంచిగా దాంట్లో అద్భుతంగా చేసిన నటుడు. వాళ్ళందరూ కూడా ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చెట్టు వెంట, పుట్ట వెంట, మామిడి మన కొబ్బరాకుల వెంట వెన్నెల ఉంటే కనుక నడుచుకుంటూ కోటేసుకొని నడుచుకుంటూ చిన్నగా పాటలు పాడుకుంటూ అమ్మాయి బాగుంది, నువ్వు బాగున్నావు, చంద్రబాబు అంటే మొహం దాని ఆడుకుంటూ పాటలు పాడుకుంటా అంటే సినిమా తెరని ఒక ఊపి ఒక్కసారిగా ఒక చైతన్యాన్ని ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా అడ్రినలిన్, ఒక ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన ఒక స్టంట్స్ ని, ఫీట్స్ ని, యాక్షన్ ని, ఫైట్స్ ని చేసి ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఎవరు వచ్చారంటే పైడి జయరాజ్ వచ్చారు. ఇది కరీంనగర్ ఘనత. సినిమా రంగంలో కరీంనగర్ ఘనత ఏంటంటే ఇది ద ఫస్ట్. సినిమాలు ఇప్పుడు మనం చూస్తాం కదా, సోమరసాన్లు వేస్తారు, కింద మీద పడతారు, పైన కొడతారు, ఇట్లా కొట్టగానే కింద పైకి లేచి కింద పడతారు. ఈ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే కరీంనగర్ నుంచి వచ్చింది. ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఈజ్ పైడి జయరాజ్. సో అలాంటి పైడి జయరాజ్ గురించి తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు, తెలుగు సినిమా పట్టించుకోలేదు, సో కాల్డ్ అనుకుంటున్న మన సో కాల్డ్ తెలుగు సినిమా వాళ్ళు, టాలీవుడ్ అనే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకోకపోయినా ఒకడు ఉంటాడు, ఒక హృదయం ఉన్న మనిషి ఉంటాడు, ఒక మనసు ఉన్న మనిషి ఉంటాడు. ఈ నేల పట్ల, ఈ మట్టి పట్ల, ఈ జాతి పట్ల, తను నడిచొచ్చిన తొవ్వ పట్ల ప్రేమ ఉన్నవాడు ఒకడు ఉంటాడు. డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టుకుంటాడు, ఎక్కడో వెతుకుంటూ అడుగులు వెతుకుంటూ ముంబైకి వెళ్తాడు. ఆ ముంబైలో మళ్ళీ ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో, ఆ పైడి జయరాజ్ ఇప్పుడు చనిపోయాడు. 1980s ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, కానీ 2000 ఆ టైంలో చనిపోయాడు. కానీ ఆయన ఎక్కడున్నారు, వారి వారసులు ఎక్కడున్నారు, ఆయన ఎక్కడున్నారు, మొత్తం వెతుక్కున్నాడు, పట్టుకున్నాడు, ఇంటర్వ్యూ చేశాడు, ఒక అత్యంత అద్భుతమైన డాక్యుమెంటరీ చేశారు. ద ఇన్విన్సిబుల్ హీరో అనే ఒక చక్కని డాక్యుమెంటరీని తన నేల నుంచి పుట్టిన ఒక మహనీయుడికి నివాళిగా, నీరాజనంగా తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు ఒక్క మానవుడు. ఎవరు చేస్తారు? ఒక్క పొన్నం రవిచంద్రరావు. సో అది పొన్నం రవిచంద్ర గారు. సో అలాంటి పొన్నం రవిచంద్ర గారి సారథ్యంలో 7 సంవత్సరాల నుంచి ఈ కఫిసో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అత్యంత అద్భుతంగా, ఇప్పుడు అంటే పొన్నం రవిచంద్ర గారు రావడానికి ముందు, పొన్నం రవిచంద్ర గారు వచ్చిన తర్వాత అనేంత స్థాయిలో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అద్భుతంగా నడుస్తుంది. ప్రతి గమనం, ప్రతి మలుపు, ప్రతి అంశం కూడా నాకు తెలుసు ఇక్కడ జరుగుతున్నది. సో అలాంటి పొన్నం రవిచంద్ర గారి అధ్యక్షతలో ఈ రోజు ఈ లఘు చిత్ర పోటీలకు సంబంధించిన అవార్డుల ప్రకటన జరగడం సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎవరి పాట అయితే, ఎవరి స్వరం అయితే, ఎవరి గజ్జె అయితే, ఎవరి గొంగడైతే, ఎవరి నాదం అయితే అటు సామాన్య ప్రజల నుంచి, అట్టడుగు ప్రజల నుంచి, బలహీన బహుజన వర్గాల నుంచి అందరినీ కూడా కదిలించిందో, తెలంగాణ జాతి అంతా ఒక్క తాటి మీద నిలిపిందో, తెలంగాణ ప్రజలందరిలో ఒక ఉవ్వెత్తున ఎగిసిపడే జ్వాలల్ని రగిలించిందో, అలాంటి గొంతు, అలాంటి స్వరం గద్దర్ గారిదైతే, ఆ గద్దర్ గారి వారసత్వ పరంపరని పులుకుపుచ్చుకున్న విదుషీమణి, చక్కని మనసున్న మనిషి, తను కూడా స్వచ్ఛంగా చక్కని పాటలు పాడగలిగిన గాయని, కళాకారిణి, పరిశోధకురాలు, మొత్తం విస్తృతమైన పరిశోధన చేసినటువంటి స్కాలర్ శ్రీమతి డాక్టర్ వెన్నెల గారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా. ఒక్కసారి మనందరి
కరతాళాల మధ్య వెన్నెల గారికి స్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి మనం అనుకుంటాం అంత ఈజీ కాదు సార్. జిల్లాను అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి ఒక డ్రీమ్ ఏంటంటే కలెక్టర్గా ఉంటే తనదైన ముద్ర వేయగలుగుతాము, తనదైన ప్రతిభను చూపించగలుగుతాము, దిస్ ఈజ్ మై సిగ్నేచర్ అని చెప్పగలుగుతారు. సో అలాంటి ఒక డైనమిజం, ప్రజల పట్ల అనురక్తి, అభిమానం, దానికి తోడు నిరంతరం సేవ చేయాలనే అద్భుతమైన తపన, ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన మంచి బ్యూరోక్రాట్ ఈ నవతరం, ఈ కొత్త తరం యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్లో ఒక మంచి మార్గదర్శకత్వం కలిగినటువంటి విజనరీ డైనమిక్ లీడర్, అంటే డెమోక్రటిక్ అనే కాకుండా బ్యూరోక్రాటిక్ లీడర్ పమేలా సత్పతి గారు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది, వెన్ వి మెట్ ఎట్ సిఎస్ ఆఫీస్, ఐ రిమెంబర్ అట్ దట్ వెరీ మూమెంట్ వెన్ వి మెట్ టు మీట్ ఎట్ సిఎస్ ఆఫీస్, ఎంత చక్కని తెలుగులో మాట్లాడిందంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక ఏదో రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి తను పనిచేస్తున్న రాష్ట్రంలో పనిచేయాలంటే ఫస్ట్ కావాల్సింది కమ్యూనికేషన్స్. ప్రజల బాధ ఏంటో తెలుసుకోవాలి, ప్రజల కష్టం ఏంటో తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు ఏంటో, ఆ కన్నీళ్ళ వెనుక దాగి ఉన్న సంఘర్షణలు ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ ద ఓన్లీ కమ్యూనికేషన్ దట్ కెన్ కనెక్ట్ ద పీపుల్. Unless until you know the language, it is impossible to any of the administrator to understand the agony, the pain of the people. అలాంటిది ఎంత చక్కని తెలుగు మేడం మాట్లాడితే అసలు పమేలా సత్పతి అంటే ఎవరు నమ్మరు. ఇక్కడ ఏదో రాష్ట్రం అంటే అసలు నమ్మరు. పక్కా తెలుగు అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మనతో పార్టీది, మన కరీంనగర్ ఇక్కడ సమాజ్ దగ్గరనే పెరిగి చదువుకున్నదేమో అనేంతగా చక్కని తెలుగు మాట్లాడుతుంది. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ప్రీరిక్విజైట్ కండిషన్ ఫర్ ఏ వండర్ఫుల్ బ్యూరోక్రాట్ who are very much willing to మమేకం, ప్రజలతో మమేకం కావాలనుకుంటున్న సేవాభావం కలిగిన ఒక అత్యంత అద్భుతమైన ఆఫీసర్కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అది. దానికి నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిజాయితీకి మారుపేరు పమేలా సత్పతి గారు. అలాగే ఇంకొక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వెరీ కమిటెడ్, వెరీ సిన్సియర్, దూసుకుపోతాడు. ఆ డైనమిజం, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ ప్రఫుల్ గారు. సార్, సో నైస్ టు మీట్ యూ సార్. అతను కొద్ది కాలం తర్వాత మళ్ళీ కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మేడంకి అండ్ ప్రఫుల్ సార్కి ఇద్దరికి మనందరి కనసాల మధ్య అలాగే ఈ మట్టి బిడ్డ, ఈ నేల నుంచి వచ్చిన బిడ్డ, ఇక్కడ సాహిత్యాన్ని అమితంగా ఆరాధించే మనిషి. ఇక్కడ వేములవాడలో పండుగ జరిగిన, శివరాత్రి జరిగిన, ఇక్కడ సాహిత్య కార్యక్రమం జరిగిన, రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ ప్రజలందరిలో తాను ఒకటిగా భావించే మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి ప్రజల మనిషి, ప్రజల మనిషిగా భావించబడుతూ